హలో అండి, నమస్కారం. ఈ వీడియోలో నేను కాఫీ పెయింటింగ్ చూపిస్తున్నాను. కాఫీ పెయింటింగా ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇది ఒక డిఫరెంట్ పెయింటింగ్. మీకు ఆల్రెడీ తెలుసా? అయితే నా స్టోరీ వినండి. మీకు తెలీదా? అయితే తెలుసుకోండి. కాఫీ పౌడర్ కొంచెం తీసుకొని వాటర్ మిక్స్ చేసి దాంతో పెయింటింగ్ వేయడమే. అయితే వాటర్ ఎక్కువ కలిపితే లైట్ కలర్ వస్తుంది, వాటర్ తక్కువ కలిపితే డార్క్ కలర్ వస్తుంది. ఆ లైట్ అండ్ డార్క్ టోన్స్ తోటి ఓన్లీ కాఫీతో మాత్రమే ఓన్లీ సింగిల్ కలర్ బ్రౌన్ తోటి షేడింగ్స్తో ఈ పెయింటింగ్ చేస్తాం. అయితే ఈ పెయింటింగ్ గురించి నేను ఒక 10 years బ్యాక్ తెలుసుకున్నాను. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశాను. అప్పుడు తను వేస్తూ ఉంది. సో అప్పటి నుంచి నాకు ఈ కాఫీ పెయింటింగ్ వేయాలి అన్న కోరిక ఒక 10 years కిందట నా మనసులో గట్టిగా నాటుకుంది. అయితే దీన్ని వేయడానికి 10 years పట్టింది. అంతేనండి, దేనికైనా టైం రావాలి. వంటింట్లో కాఫీ సీసా ఖాళీ అయినప్పుడల్లా, కొంచెం డ్రై అయిపోయిన కాఫీని చూసినప్పుడల్లా ఇది వేస్ట్ చేయకూడదు, కాఫీ పెయింటింగ్ వేయాలి అనుకుంటూనే ఉంటాను. కానీ అది పక్కన పెట్టడం, నీళ్లు పోయడం, తర్వాత నేను ఎప్పుడు వేస్తానో టైం చాలదని పడేయడం, అలా పడేసి ఎన్నో కాఫీలు వేస్ట్ అయిపోయి చివరికి ఇవాళ ఒక్క కాఫీ సీసా లాస్ట్కి వచ్చిన అంటుకుపోయిన గ్రీజీగా అయిపోతుంది కదా కాఫీ ఎయిర్తో కాంటాక్ట్ అయినప్పుడు, అలా గడ్డ కట్టేసిన ఆ కాఫీని యూటిలైజ్ చేశానండి ఫైనలీ. సో నా పెయింటింగ్ చూసి మీ లైక్స్ అండ్ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవ్వండి.